క్రీస్తులో ఉన్న మన పరిస్థితి కూడా అంతే. దేవుడు మన జీవితాల్లో జోక్యం చేసుకొని అనుమతిస్తున్న పరిస్థితులు నువ్వు ఎదిగిన వాడివైతే ఆ పరిస్థితులన్నింటిలో నువ్వు ఎంజాయ్ చేస్తావు. పిల్ల బిడ్డ అనుకో, నువ్వు ఏడుతో కూర్చుంటావు. దేవుడు కూడా ఏందో నా మీద పగబెట్టినట్టున్నాడన్నా, ఏందో నాకు ఈ పరిస్థితులు ఏందో, నా జీవితం ఏంది ఇట్ట అయిపోయిందని కూర్చొని ఏడుతారు. దొరికిన వాళ్ళు ఏడిపిస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఏ జాబితాలో ఉన్నారో మిమ్మల్ని మీరు చూసుకోండి. ఎదిగిన వాళ్ళు అనుకో, దేవుడు జోక్యం చేసుకొని కొన్ని ప్రతికూలతలు అనుమతిస్తే దాని వెనుకున్న ఆంతర్యాన్ని, రహస్యాన్ని గుర్తుపట్టి ఆనందిస్తావు. కృంగిపోవు, కుమిలిపోవు, ముసి నవ్వులు నవ్వుకుంటావు. ఎదురయ్యే ఒడిదుడుకుల దెబ్బకి ఒక దెబ్బ పడినా సరే నవ్వు వచ్చింది నీకు, ఫస్ట్ ఏడుపు కాదు. అర్థమైందా? ఎందుకు? నా కోసమేగా, పర్లేదులే, కొట్టయ్యా పర్వాలేదని అప్పచెప్పుకుంటావు. ఆ ఎదుగుదల రావాలి మనలోకి.